అండ్ అందరికీ కొన్ని డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియో అండి. ఇదైతే లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, చూసారు కదా. ఇంక పకోడీని అయితే ముందు స్నాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. అందరము కలిసి అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మీలో క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ భాష ఒకటి కాదు, విలేజ్ ఒకటి కాదు, అంతా వేరు వేరు దగ్గర నుండి వచ్చి కూడా అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి ఒకే దగ్గర వండుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరము కూడా సరదాగా అయితే ఇంక కర్రలు పెట్టి అయితే పొయ్యి అయితే ముట్టించామండి. చలికాలం కదా, చలికైతే కర్రలు పెట్టి ఇంక పొయ్యి పెట్టామండి. చాలా బాగా చేసాము. ఇక్కడ సాంగింగ్ కూడా పెట్టారండి, సింగర్స్ వచ్చి అయితే పాడారు. అయితే ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ చేసామండి ప్రోగ్రామ్. ఇంకా ఫస్ట్ అయితే పకోడీని ప్రిపేర్ చేసాము. క్యాబేజీ బుట్ట, బంగాళదుంప, ఉల్లిపాయలు వేసి అయితే పకోడీ చేశారండి. చాలా బాగా చేశారు. హిందీ వాళ్ళు కూడా మనలాగే కుక్ చేసి బాగా వండుతారండి. చాలా బాగుంటాయి వాళ్ళ ఫుడ్ కూడా. ఇదే ఫస్ట్ టైం వాళ్ళ టేస్ట్ని అయితే చూసానండి. చాలా బాగా చేశారు. ఇంక రంగోలీని కూడా మన ఆంధ్ర స్టైల్ రంగోలీని కూడా ముందుగా వేస్తామండి. రంగోలీ కూడా అయిపోయింది. చూడండి, మీలో ఎంతమంది రంగోలీ వేసుకున్నారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే మీలో ఎంతమందికి రంగోలీ అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి, వినాయక చవితి ఫుడ్ ప్రిపరేషన్లా ఉంది కదండి. ఇక్కడ చూస్తున్న నాకైతే ఇదే ఫీలింగ్ వస్తుందండి. మనకు వినాయక చవితి టైం అప్పుడు, అన్నదానాల టైం అప్పుడు ఇలానే అందరము ఒక దగ్గర కూర్చొని అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటాము. నార్త్ సైడ్ వాళ్ళకైతే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా అయితే చపాతీ ఉండాలండి. చపాతీ లేకపోతే వాళ్ళు డేలో 1 టైం అయినా చపాతీని తీసుకుంటారు. అందరికీ అయితే చపాతీలు ఇంక ప్రిపేర్ చేస్తున్నామండి. ఇంక పొయ్యి పైన అయితే చపాతీలు కూడా కాల్చామండి. మహారాష్ట్ర స్టైల్లో అయితే చేశారు చపాతీలు. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఫోల్డ్ చపాతీలు అండి ఇవైతే. మహారాష్ట్ర స్టైల్లో చపాతీలను అయితే నేర్చుకున్నానండి. మీకు ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఏదో ఒక రోజు. చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయండి. చికెన్లోకైనా గ్రేవీ కాంబినేషన్కి అయితే చాలా బాగుంటాయి. ఇంక ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయిందండి. పిల్లలకైతే ఇంక ఫుడ్ అయితే పెట్టేసాం. పిల్లలందరూ కూడా చక్కగా తినేసాం. ఏ రెసిపీస్ చేసామంటే బగారా రైస్, చపాతీ, పన్నీర్ కూర, చికెను, పకోడీ, చాయ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసామండి. అన్నీ కూడా కర్రల పొయ్యి మీదే చేసాము. సో అన్నీ కూడా పెట్టామండి. పిల్లలందరూ అయితే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ తిన్నారు. తిన్నాక ఇంకా ఫుడ్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది కొనకి. ఇంక లేడీస్ అందరము కూడా కూర్చొని అయితే ఫుడ్ని ఎంజాయ్ చేసి, ఇంతలా నేను ఎప్పుడు కూడా డిసెంబర్ 31 అయితే సెలబ్రేషన్ చేసుకోలేండి. ఇదే ఫస్ట్ టైం. చాలా గ్రాండ్గా చేశారండి. ఏ గొడవలు లేకుండా చాలా గ్రాండ్గా అయితే అయ్యింది అండి. హిందీ వల్ల అయితే ఇంక బగారా రైస్ని ప్రిపేర్ చేశారండి వాళ్ళ స్టైల్లో. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలానే చపాతీలు కూడా ప్రిపేర్ చేశారండి. అదే మహారాష్ట్ర స్టైల్ చపాతీ అన్నాను కదండి. అవి అయితే పెద్ద రేకుని తెచ్చి దాన్ని అయితే పెట్టి దానిపైన కాల్చారండి. ఈ విధంగా అయితే మేము డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు, ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నారు అంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. కర్రీ చూసారు కదండి, చికెన్ కర్రీని కూడా ప్రిపేర్ చేసామండి. ఇంక పిల్లలందరూ అయితే చక్కగా తింటున్నారు. పిల్లలకే కదండి ఏదైనా సరదా అంటే, ఆ ఏజ్లో ఉండే సరదాయే వేరు. ఇప్పుడు మనం సరదాగా ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా కూడా మనకు కుదిరే టైం ఉండదండి. ఇప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. చాలీస్ అందరూ కూడా బాగా కూడా రెడీ అయిపోయితే వచ్చేసారండి. ఫుడ్ అంతా ప్రిపరేషన్ అయ్యాక అందరూ కూడా నీట్గా రెడీ అయితే వచ్చేసారు. డిసెంబర్ 31 12 o'clock సెలబ్రేషన్కి అయితే ఇంక ఫుడ్ని అయితే తింటున్నాం ఒక్కొక్కరము కూడాను. నేనైతే జీరా రైస్, రోటీ, పన్నీర్ కూర, చికెన్ కర్రీ అయితే వేసుకున్నానండి. చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. బాగా చేశారు. హిందీ వాళ్ళు కూడా మనలానే చేస్తారు. కొద్ది గ్రేవీస్ మాత్రం కొద్దిగా ఎక్కువగా పెడతారు, మనంత తిక్కుగా అయితే పెట్టరు. అందరము కూడా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాం. చాలా 12 o'clock అయితే అయిపోయిందండి. ఇంక కేక్ని అయితే తెచ్చేసారు. 2 kg కేక్ని అయితే తీసుకొచ్చారండి. ఇంక మా పాప అయితే కేక్ కట్ చేసింది. చూసారు కదండి, మా పాప అయితే పట్టుకుని అయితే కేక్ కట్ చేసిందండి. పిల్లలకి అందరికీ కూడా తినే చిన్నపిల్లండి, అందుకోసం చేతితో అయితే కట్ చేయించారు. చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఫుడ్ తినేటమటనైతే అయితే పెట్టుకుని అందరము కూడా కూర్చున్నామండి. చూసారు కదా, లేడీస్ అందరము కూడా అగ్గిదమట అయితే వేసుకున్నాము. వేసుకుని అందరము కూడా ఒక 5 నిమిషాల పాటు కూర్చున్నామండి. చాలా బాగా జరిగింది డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ మాత్రం. సరికల్లా ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.